అందరికీ నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక స్వతంత్ర జర్నలిస్టు, ఒక యూట్యూబ్ ఛానల్ అధినేత. తన ఛానల్లో సుమారుగా 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన 2016 నుంచి అంటే దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా కొనసాగుతున్నారు. ఆయన గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి టాప్ యూనివర్సిటీల్లో జర్నలిజం ప్రొఫెసర్గా పనిచేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లాంటి బెస్ట్ జర్నలిజం స్కూల్స్లో కూడా జర్నలిజం అధ్యాపకుడిగా పనిచేశారు. సో ఎంతోమంది వందలాది మందిని విద్యార్థులను జర్నలిస్టులుగా తీర్చిదిద్దారు, పాఠాలు చెప్పారు. అండ్ ఆయనకు విపరీతమైన సబ్జెక్ట్ ఉంది. సో సాధారణంగా చాలామంది జర్నలిస్టులు ఏదైనా డిబేట్కి వెళ్ళాలన్నా, లైవ్కి వెళ్ళాలన్నా ప్రిపేర్ అవ్వాలి. కానీ నాగేశ్వర్ గారు ఏం ప్రిపేర్ అవ్వక్కర్లా. ఆయన మైండ్లో చాలా ఉంటుంది. కాకపోతే వయసు రీత్యా ఆయన కొంత ఎదురుగా టెలిప్రాంప్ట్ ఏదో పెట్టుకొని ఆ ప్రాంప్ట్ మీద కొన్ని పాయింట్లు రాసుకొని దాన్ని చూస్తూ అనలైజ్ చేస్తారు. కానీ స్వతహాగా ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా తెలుసు. నిజానికి నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాలెడ్జ్ ఎక్కువగా ఉన్న జర్నలిస్టుల్లో ఒక 10 మందిని చెప్పమంటే ఆయన ఖచ్చితంగా టాప్ 3లో ఉంటారండి. ఖచ్చితంగా టాప్ 3లో ఉంటారు. సో వీరితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆలపాటి సురేష్ కుమార్ గారు మన ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ఆయన కూడా మంచి జర్నలిస్టు, మంచి నాలెడ్జ్ ఉంది. కాకపోతే ఆయన ఎప్పుడు ఫ్రంట్ ఫేస్లో లేరు. అండ్ దేవులపల్లి అమర్ గారు, ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది కానీ దురదృష్టవశాత్తు ఒక పార్టీ మొక్కలో ఉన్నారు. అండ్ కొమ్మినేని శ్రీనివాస్ గారు, ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది కానీ ఆయన కూడా ఒక పార్టీలో ఉన్నారనమాట. ఇలా కొంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ ఒక పార్టీలోకి పూర్తిగా ఒక పార్టీకి అమ్ముడుపోవడం దురదృష్టకరం. ఈవెన్ జర్నలిస్ట్ సాయి గారికి కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఆయన మరీ పేపర్లో వచ్చిన వార్తలు అవి ఇవి అలా అప్పచెప్పినట్టు చెప్తాడు. ఆయన ఓన్ విశ్లేషణ ఉండదు సాయి గారిలో. సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ వారంలో టాక్ ఆఫ్ ది ట్రెండ్గా మారారు. ఈ రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేశారు. ఒక జర్నలిస్టు చేయాల్సిన పనిని ఆయన చేయలా. ఒక జర్నలిస్ట్గా చెప్పాల్సిన అంశాన్ని ఆయన చెప్పలా. తప్పుదోవ పట్టించినట్టుగా చెప్పారు. ఇప్పుడు తనకు తానుగా ఒక విషయం తెలుసుకొని విశ్లేషించడం వేరు, వాళ్ళు అనుకున్నారు వీళ్ళు అనుకున్నారు అని వాళ్ళ మీద తోసేయడం వేరు. ఎప్పుడైతే ఆయన వాళ్ళు అనుకున్నారు అని వాళ్ళ మీదకు తోసేశారో ఖచ్చితంగా వాళ్ళకి ఈయన జవాబుదారీగా ఉండాలి. ఇదే టాపిక్, ఇదే అంశాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్పా. బీజేపీకి జగన్ నమ్మకస్తుడైన మిత్రుడు. బీజేపీ వాళ్ళు చంద్రబాబు గారి కంటే జగన్నే ఎక్కువ నమ్ముతారు. దానికి లాజికల్గాను లీగల్గాను మన కళ్ళెదురుగా కనిపిస్తున్న అనేక ఉదాహరణలు ఉన్నాయని నేను చాలా సందర్భాల్లో చెప్పా. ఎస్, నా వ్యూఎస్ కూడా మీరు కూడా చాలామంది యాక్సెప్ట్ చేశారు. ఎస్, కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. మన కళ్ళెదురుగా జరుగుతున్న అనేక స్కాముల్లో జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ కాపాడుతున్న మాట వాస్తవం. లిక్కర్ స్కామ్ కదా, వివేకానంద రెడ్డి గారి కేసు కదా, ఎప్పుడో 2011 నాటి సిబిఐ కేసులు అండ్ చాలా కేసుల్లో కాపాడుతున్న మాట వాస్తవం. అండ్ కొన్ని అవినీతి కేసుల్లో కూడా ఇప్పుడు షిరిడి సాయి ఉంది. 15,000 కోట్లకు పైగా అవినీతి జరిగింది, జగన్ బినామీ అని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే షిరిడి సాయికి వీళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. ఎందుకు? మధ్యలో బీజేపీ కూడా అడ్డుగోడగా ఉన్నారు, వాళ్ళ జోలికి వెళ్ళనివ్వట్ల. అండ్ మేఘ వాళ్ళ విషయంలో కూడా. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డీలింగ్ చెప్పాలి అనుకున్నప్పుడు బీజేపీకి చంద్రబాబు గారి కంటే జగన్మోహన్ రెడ్డే ఎక్కువ సన్నిహితుడు, ఎక్కువ నమ్మకస్తుడు అని చెప్పాలనుకున్నప్పుడు తను సీక్వెన్స్ జరుగుతున్న సన్నివేశాల ఆధారంగా విశ్లేషించి చెప్పడం వేరు, ఆ బాధ్యత తను తీసుకోవడం వేరు, తన బుర్రతో తను చెప్పడం వేరు. కానీ తను తెలివిగా అతి తెలివి ప్రదర్శించి ఏం చేశారు? అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి, నాదెళ్ల మనోహర్ గారికి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారేమో నాదెళ్ల మనోహర్ గారి ద్వారా జనసేన పార్టీ నాయకులకు, ముఖ్యమైన నాయకులకు చెప్పించారు. అలా నాకు తెలిసిందే అని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద, నాదెళ్ల మనోహర్ గారి మీద వేసేశారు. అంటే చట్టానికి ఆయన అక్కడే దొరికారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? నాకు అమిత్ షా గారు చెప్పలేదు, ఆయన అబద్ధం చెప్పాడు అంటారు పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు. అప్పుడు ఈయన చట్టానికి దొరికినట్టేగా. అప్పుడు ఈయన ప్రూవ్ చేయాలి. వాళ్ళిద్దరు అమిత్ షా వీళ్ళిద్దరికీ చెప్పాడు, నా దగ్గర ఆధారం ఉందని ప్రూవ్ చేయాలి. అలా ఈయన ప్రూవ్ చేయలేడుగా. చూడండి, ఇక్కడ ఈయన ఇంత సీనియారిటీ ఉండి ఎక్కడ దొరికిపోయాడంటే ఈ లాజికల్ అండ్ లీగల్గా ఇక్కడ దొరికిపోయాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి, నాదెళ్ల మనోహర్ గారికి అమిత్ షా గారు చెప్పారు అని ఈయన చెప్పడం వలన వాళ్ళిద్దరికీ ఈయన జవాబుదారీ, కట్టుబడి ఉండాలి, ఆధారం చూపించాలి వాళ్ళు అడిగితే. అదే అలా కాదు, జరుగుతున్న సన్నివేశాలు ఎలా ఉన్నాయి కాబట్టి బీజేపీకి జగన్ నమ్మకస్తుడు, కావాలంటే ఇదిగో అప్పుడు అలా జరిగింది, అప్పుడు అలా జరిగింది అని జరుగుతున్న సీన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఆధారాలు అక్కర్లా, కళ్ళెదురుగా జరిగిన సంఘటనలే, పాస్ట్ గతమే ఆధారం, మన చుట్టూ జరుగుతున్న సంఘటనలే ఆధారం.
అది విశ్లేషకుడి లక్షణం. మరి ఇంత సీనియారిటీ ఉండి ఇంత వయసు ఉండి ఆయన ఈ ప్రాథమిక లక్షణాన్ని కోల్పోయారు. జర్నలిస్టులు కూడా ప్రాథమిక విలువను కోల్పోయారు. తను చెప్పాల్సిన అంశాన్ని, ఊహాజనిత కల్పిత అంశాన్ని, విశ్లేషణను వేరే వాళ్ళ మీదకి నెట్టేశారు. అలా నెట్టేయడం వల్ల ఆయన చట్టబద్ధంగా బాధ్యుడయ్యాడు. అలా బాధ్యుడయ్యాడు కాబట్టే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పాడు. ఎందుకంటే చట్టపరంగా మునిగిపోతాడు కాబట్టే. అయితే ఆయన అసలు వైసీపీకి ఎప్పుడు అమ్ముడుపోయాడు అనేది కూడా మనం చెప్పాలి. ఈయన తన ఛానల్ పెట్టిన కొత్తలో విశ్లేషణలు అద్భుతంగా ఉండేవి. చాలా డెప్త్గా చెప్పేవాళ్ళు. చాలామంది ఐఏఎస్లు, నేను ఈనాడులో పనిచేసినప్పుడు బ్యూరోక్రసీ వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడేవాడిని, కలిసేవాడిని, మాట్లాడేవాడిని. అలా వాళ్ళు అప్పటి నుంచి నాకు ఈనాడులో ఉన్నప్పటి నుంచి, అంటే 2017-18 ఆ టైం నుంచే నాకు యూట్యూబ్ పెట్టాలని ఉండేది, ఛానల్ పెట్టాలని ఉండేది. కాకపోతే తెలీదు. సో అప్పుడు నేను కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేవారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అనాలిసిస్ మేము చూస్తాము, యూట్యూబ్లో బాగుంటాయని చెప్పేవాళ్ళు. సో అప్పుడు నేను ఫాలో అయ్యేవాడిని. ఎస్, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ 2017లో జీఎస్టీ తీసుకొచ్చారు కదా, జీఎస్టీని కానీ, అండ్ 2019కి ముందు ఈ ఉరే ఘటనను కానీ, అనేక ఘటనలను బీజేపీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాలకు ఏ విధంగా వాడుకున్నారు, ఏ విధంగా దేశానికి నష్టం చేస్తున్నాయని చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి సబ్జెక్ట్ చెప్పేవారు. కానీ క్రమక్రమంగా ఈయన వైసీపీకి ఎప్పుడు ఫేవర్ అయ్యారంటే, నేను అనుకోవడం 2021-22 ఆ టైంలో ఈ ప్రొఫెసర్ గారికి సంబంధించి ఒక పెద్ద, నేను అది చెప్పకూడదు. సో అప్పుడు విజయసాయిరెడ్డి గారు, వైసీపీ తరపున విజయసాయిరెడ్డి గారు నాగేశ్వర్ గారితో డీల్ చేశారు. డీల్ చేసి మాట్లాడి అప్పటి నుంచి ఉన్నట్టుగా కొన్ని ఆరోపణలు అయితే వస్తుంటాయి. సో అంటే 2021-2022 అప్పటి నుంచి ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అండ్ జర్నలిస్ట్గా సాయి గారు, వీళ్ళిద్దరూ కూడా కొంత వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అప్పటి నుంచే. అప్పుడు జర్నలిస్టు వీళ్ళిద్దరికీ, అంటే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ కూడా విజయసాయిరెడ్డి గారు డీల్ చేశారు వైసీపీకి అనుకూలంగా మారమని. ఆ డీల్కి ఇలాంటి వాళ్ళకి చాలామంది ఒప్పుకున్నారు. కొంచెం టెంప్టింగ్ ఆఫర్ ఏమోలే, ఎంత అనేది మనకు చెప్పలేదు, తెలీదు. సో ఆ నేపథ్యంలోనే అప్పటి నుంచి వీళ్ళ విశ్లేషణలు రాష్ట్రంలో ఎంతో కొంత వైసీపీకి ఫేవర్గా రావడం మొదలుపెట్టాయి. తటస్థమైన అంశాల్లో, కీలకమైన అంశాల్లో, పెద్ద అంశాల్లో, వైసీపీకి నష్టం చేసే అంశాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా, కన్నింగ్గా చెప్పుకుంటూ వైసీపీ ఇది బాధ్యత కాదు అనేటట్టు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. సో అలా రాష్ట్రంలో ప్రజాభిప్రాయం మారి కూటమికి అనుకూలంగా మారినా వీళ్ళ అభిప్రాయాలు మారలా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం చాలా స్పష్టంగా కూటమికి అనుకూలంగా వచ్చినా వీళ్ళ బుద్ధి మారలా. స్టిల్ ఇప్పటికీ కూడా బురద జల్లడమే, కల్పిత కథనాలు చెప్పడమే. సో ఒక జర్నలిస్ట్కి ఉండాల్సిన అర్హతలు, లక్షణాలు వీళ్ళు కోల్పోయారనమాట. దురదృష్టవశాత్తు నాగేశ్వర్ గారి గురించి ఎలా మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోవాలి. నేను చాలా సందర్భాల్లో నాగేశ్వర్ గారు న్యూట్రల్, నాగేశ్వర్ గారు తప్పు చెప్పరని చాలామందితో వాదించేవాడిని. కానీ ఇప్పుడు అలా చెప్పాల్సి వస్తుంది. రీజన్ ఏంటంటే, గడిచిన 4 సంవత్సరాల నుంచి ఆయన కంటెంట్ ఏకపక్షంగా వెళ్తోంది. నెమ్మదిగా వైసీపీకి అనుకూలంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీకి విషయంలో గట్టిగా చెప్పడం, వైసీపీ విషయంలో కాస్త నెమ్మదిగా చెప్పడం, కీలకమైన అంశాల్లో వైసీపీకి అనుకూలంగా మారడం, వైసీపీకి డిబేట్లు ఇచ్చి ఒక వాయిస్ ఇచ్చి దాన్ని సాక్షిలో హైలైట్ చేసుకోవడం, ఇదంతా ఒక బ్యాచ్ అనమాట. వైసీపీకి సంబంధించి పెద్ద జర్నలిస్టులో కొమ్మినేని గారు, దేవులపల్లి అమర్ గారు, నాగేశ్వర్ గారు, వీళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట. కీలకమైన జర్నలిస్టులో ఈ బ్యాచ్ అందరూ కలిపి కొన్ని డెసిషన్స్ తీసుకొని సజ్జల గారితో టచ్లో ఉంటారు. విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు లేరు కాబట్టి సజ్జల గారితో టచ్లో ఉంటారు వీళ్ళందరూ. సో అలా చివరికి వీళ్ళ రంగు ఈ వీడియో ద్వారా బయటపడింది. ఇంతకుముందు అందరికీ డౌట్ ఉండేది, ఒక 70% వ్యూయర్స్కి డౌట్ ఉండేది, ఈయన వైసీపీ ప్రో, యాంటీ టీడీపీ, యాంటీ జనసేన అని డౌట్ ఉండేది. కానీ ఈ విశ్లేషణ ద్వారా కన్ఫర్మ్ అయిపోయారు, ఇంకా ఎస్ ఈయన పక్కా వైసీపీ, పక్కా బురజల్లుడు వీడియో అని. అలా చెప్పడంలో లాజికల్గా అండ్ లీగల్గా తాను దొరకకుండా చెప్పొచ్చు. కానీ జనాల్ని నమ్మించడానికి, జనం ఎక్కువ మంది నమ్మితే కూటమి నష్టం జరుగుద్ది, వైసీపీకి లాభం జరుగుద్ది అనే ఉద్దేశంతో జనాల్ని నమ్మించడానికి అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, నాదెళ్ల మనోహర్ గారికి చెప్పారని వాళ్ళిద్దరిని మధ్యలోకి లాగారనమాట. అలా లాగడమే ఆయన చేసిన తప్పు. సో అందుకే జర్నలిజం అనే వృత్తికి ఇలాంటి వాళ్ళు మంచే చేశారు ఒక రకంగా. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కలంకం తెచ్చారని కూడా చెప్పుకోవచ్చు.